అనేక సమావేశాలు పెట్టాం. మంత్రుల స్థాయిలో నేను కూడా సమావేశాలు అటెండ్ అయ్యాను. నవరాత్రి ఉత్సవాలు ఈ ప్రభుత్వంలో చాలా బాగా జరగాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. గత ప్రభుత్వం వైఫల్యం చెందారు. నవరాత్రి ఉత్సవాలు విఫలమయ్యాయి. అప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఆలయాల్లో ఉన్న వెండి సింహాలను కూడా ఎత్తుకుపోయినటువంటి దారుణమైన స్థితి చూసాం మనం. అమ్మవారి ఉత్సవాలు సజావుగా సాగాలన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు, వారి ఆదేశాల మేరకు అన్ని శాఖలతో సమన్వయం చేశాం. రెవెన్యూ, పోలీస్, అలాగే దేవాదాయ శాఖ, ఆలయ పాలకవర్గం అందరితో చేసి నవరాత్రుల ఉత్సవాల్ని దిగ్విజయంగా జరిపించాము. మూలా నక్షత్రం రోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా అమ్మవారికి వారి కుటుంబ సభ్యులతో వచ్చి వస్త్రాలు ఇచ్చారు. చీరసారెలను అమ్మవారికి బహూకరించారు. మూలా నక్షత్రం రోజు దాదాపు 1,25,000 మంది భక్తులు ఇంద్రకీలాద్రి మీదకు వస్తే అందరికీ ఉచిత దర్శనమే ఇచ్చాం. ఉచిత లడ్డు ప్రసాదం ఇచ్చాం. విజయదశమి రోజు కూడా అలాగే చేశాం. అవునవును సార్, ఇది మనం చూసాం సార్. విజయవాడలో బ్రహ్మోత్సవాలు మీరు ఛార్జ్ చేసుకున్న తర్వాత అక్కడ బ్రహ్మోత్సవాల సమయంలో నవరాత్రుల విషయంలో జరిగింది. కానీ ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులుగా ఈఓలు ఉంటున్నారు. ఇక అటు జేఈఓలు కావచ్చు, లేకపోతే తిరుపతి అర్బన్ ఎస్పీ కానీ, తిరుపతి కలెక్టర్ కావచ్చు, తిరుపతి ఎస్పీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకరితో ఒకరు సమన్వయం చేసుకోవాలి, ఒకరు లీడ్ చేసుకోవాలి అంటే కొంత సీనియర్ ఆఫీసర్స్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. దానికి తోడు అక్కడ ఏదో పిఆర్ పబ్లిక్ రిలేషనే కాదు, పిలిగ్రిమ్ రిలేషన్ చాలా ముఖ్యం అధికారులకు కూడా. అది లోపిస్తోంది. దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారు? అంటే పూర్తిగా సమన్వయ లోపం ఉందని చెప్పలేము. ఎందుకనంటే ఈ విషయంలో బ్రహ్మోత్సవాలు ఒక 2 మాసాల క్రితమే జరిపాము. అక్కడ బ్రహ్మోత్సవాల్లో అనేక రకాలైనటువంటి సమావేశాలు పెట్టుకున్నాం. నేను కూడా స్వయంగా ఈఓ, అడిషనల్ ఈఓ, జేఈఓల యొక్క సమావేశానికి హాజరయ్యాను. తిరుపతికి, తిరుమలలో జరిగింది. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలి, గౌరవ ముఖ్యమంత్రి గారు స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వడానికి కుటుంబ సమేతంగా వస్తారు అని చెప్పి అన్ని జాగ్రత్తలు తీసుకొని బ్రహ్మోత్సవాలు జరిపితే ఒక్కొక్క రోజు 1,00,000 మందికి పైన భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో అన్ని సేవలు దిగ్విజయంగా నడిచాయి. కాబట్టి అధికార యంత్రాంగం అనేటువంటిది వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఇప్పుడున్న అధికారులకి. కానీ నిన్నటి జరిగిన దురదృష్టకరమైన సంఘటన తిరుపతిలో కొంత అవగాహన లోపం ఉంది, సమాచార లోపం ఉంది. ఆ సమాచారాన్ని ఒకరికొకరు పంచుకోవడంలో వైఫల్యం చెందారనేది వాస్తవం. అందులో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి బోర్డు వేయడం జరిగింది. అనుభవజ్ఞులు, సీనియర్లైనటువంటి సభ్యులు ఉన్నారు, చైర్మన్ గారు ఉన్నారు. అధికారులు, చైర్మన్ గారు, బోర్డు సభ్యులు కలిసి ఇంకా ఎక్కువ బాగా చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ సంఘటన జరగడం అనేటువంటిది అందరం కూడా బాధపడ్డాం. ముఖ్యమంత్రి గారు అయితే చాలా ఆవేదన చెందారు, ఆందోళన చెందారు. దీన్ని సరిచేసే ప్రక్రియలో అక్కడ ప్రత్యక్షంగా ఎవరి లోపాలైతే కనబడ్డాయో ఒక ఐఏఎస్ అధికారిని, 2 ఐపీఎస్ అధికారుల్ని, ఒక డైరెక్టర్ స్థాయి అధికారిని అక్కడికక్కడనే ట్రాన్స్ఫర్ చేయడం, సస్పెండ్ చేయడం, డిఎస్పీ స్థాయి అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడైనా తప్పు జరిగితే సేవలలో, స్వామివారి సేవల్లో నిర్లక్ష్యం వహించారనేది స్పష్టంగా తెలిస్తే దాని మీద చర్య తీసుకోవడానికి ఈ ప్రభుత్వం వెనుకాడదు అనేటువంటి సంకేతం గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న అక్కడ ఇవ్వడం జరిగింది. రైట్ సార్. దేవాదాయ శాఖ ఇప్పటికే మేము రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆలయాలకు కూడా ఆదేశాలు ఇచ్చాం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన అన్ని జాగ్రత్తలు తీసుకోమన్నాం. అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. రైట్, మీరు రాష్ట్రంలో ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన మనం చూసాం. నిన్న మీరందరూ వెళ్ళిన తర్వాత వైసీపీ అధ్యక్షుడు జగన్ కావచ్చు బ్యాచ్ అంతా రావడం జరిగింది. అక్కడ హాస్పిటల్లో జరిగిన పరిణామం, అసలు కవర్లు ఎందుకు